పరారే 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 పందెంలో జయం కరారే. స్టాలిన్ మూవీ రిలీజ్ అన్నమాట గైస్. స్టాలిన్ మూవీ. సో ఈ మూవీ గురించి మనం కొంచెం విషయాలు మాట్లాడుకుందాం. సో ఇదైతే రిలీజ్ అవుతుంది రేపు మనకు మన చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా. సో ఆగస్ట్ 22 రేపు ఇది సినిమా రిలీజ్ అవుతుంది మన థియేటర్స్ లో. సో దానికన్నా ముందు డెఫినెట్లీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే చాలా మంది మనకు ఇన్స్టాలో ఫాలో అయ్యే వాళ్ళు యూట్యూబ్ లో ఫాలో అవ్వట్లేదు, యూట్యూబ్ లో ఫాలో అయ్యే వాళ్ళు ఇన్స్టాలో ఫాలో అవ్వట్లేదు. సో ప్లీజ్ డూ ఫాలో మనపల్లి మస్తీ. ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి. యాజ్ వెల్ యాజ్ ఎవరైతే ఓన్లీ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారో వాళ్ళు కూడా మన ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో మనపల్లి మస్తీ దట్స్ హార్ట్ ఆఫ్ అవర్ వర్క్ అనమాట. అండ్ మనం దగ్గరగా లైక్ ఆల్మోస్ట్ 90K. సో నియర్లీ 90K దగ్గరలో ఉన్నాము. ఇంకా 1 lakh చాలా తొందరలో ఉంది. సో విత్ ఆల్ యువర్ సపోర్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేసేయండి వీడియో వచ్చిన తర్వాత. ఏ వీడియో అయినా సరే ఫస్ట్ లైక్ కొట్టేయండి. అండ్ ఓకే, మనము స్టాలిన్ మూవీ గురించి మాట్లాడుకుందాం. సో స్టాలిన్ మూవీ మంచి ఎక్స్పెక్టేషన్స్ తో అప్పుడు వచ్చేసి మనకు నాగేంద్ర బాబు గారు ఈ సినిమాని నిర్మించారనమాట. సో ఈ మూవీ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ వాళ్ళ ఓన్ బ్యానర్ అనుకోండి, ఇంకా నాగేంద్ర బాబు గారు అంటే ఇంకా అంతే కదా. సో అప్పట్లో ఏంటంటే మంచి హై ఎక్స్పెక్టేషన్స్ మూవీ ఇది. అండ్ మనకు అప్పుడు వచ్చేసి మనకు మణిశర్మ మంచి ఫామ్ లో ఉన్నారు, మణిశర్మ గారు అండ్ ఏఆర్ మురుగదాస్. సో మురుగదాస్ అంటే ఒక సెన్సేషన్ అనమాట. సో మేబీ ఇప్పట్లో యూత్ మీకు పెద్ద తెలిసి ఉండకపోవచ్చు, కానీ సో 7th సెన్స్ చూసే ఉంటారు మీరు. అండ్ అలాగే తుపాకీ చూసే ఉంటారు. అండ్ ఇప్పుడు వచ్చేసి అప్పట్లో మనం గజని చూసే ఉంటాం. సో అలాగా ఈ అంటే ఠాగూర్ సినిమా ఒరిజినల్ కూడా ఆయన చేశారనమాట, తమిళ్లో రమణ అని చెప్పి. సో అలాంటి సెన్సేషన్ డైరెక్టర్ తో సో స్టాలిన్ అనే మూవీతో వచ్చారు. ఒక మంచి సోషల్ సబ్జెక్ట్ తో వచ్చారు మన చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు. బట్ అప్పట్లో రిసీవింగ్ అనేది కొద్దిగా అటు ఇటు అయినా సరే, అంటే డెఫినెట్లీ చెప్పాలంటే అపజయం జయం అవన్నీ పక్కన పెడితే సో సినిమాలో చూసే ఎలిమెంట్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. సో డెఫినెట్లీ మేబీ ఆ సినిమా అనేది మీకు అప్పట్లో పెద్దగా కొంతమంది ఆడియన్స్ కి అంటే అప్పుడు కొంచెం కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ చిరంజీవి గారి ఒక ఎక్స్పెక్టేషన్ అండ్ ఠాగూర్ లాంటిది, అంటే ఠాగూర్ లో మెసేజ్ ఉన్నా సరే అక్కడ ఉన్న హై ఎలిమెంట్స్ అనమాట. అదైతే సాంగ్స్ కానీ అన్ని కూడా బాగా వర్కౌట్ అయినాయి అక్కడ. సో ఇక్కడ కొద్దిగా మనకు కొద్దిగా ఎక్కువ సోషల్ మెసేజ్ అవేర్నెస్ మీదకి వెళ్ళిపోతుంది సినిమా కాబట్టి కొద్దిగా డౌన్ అయ్యొచ్చు. బట్ ఓవరాల్ గా చెప్పాలంటే సినిమాలో అయితే మంచి హై మూమెంట్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ ఫ్యాన్స్ కానీ. ఇంకా నాకు బాగా నచ్చినవి ఏంటంటే మణిశర్మ గారి బీజిఎం అండ్ మనకు మెయిన్ గా చెప్పాలంటే ప్రకాష్ రాజ్ అండ్ మన చిరంజీవి గారి మధ్య వచ్చే సీన్స్ అండ్ ఏదైతే ఉంటుందో అసలు ఒక పార్టీ ఆఫీస్కి వెళ్ళి చైన్ అరుస్తాడు, ఆ సీన్ అయితే హైలైట్ ఉంటుంది. సో ఇది నా హై మూమెంట్స్ అని చెప్పొచ్చు. సో ప్రతి ఒక్కరికి చిరంజీవి గారి ఫ్యాన్స్ అండ్ మణిశర్మ గారి బీజం వినాలనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరికి కరెక్ట్ అయ్యే సీన్స్ అనమాట ఇది. సో ఇది స్టాలిన్ మూవీ యొక్క మెయిన్ విశేషాలు చెప్పాలంటే. అలాగే మన త్రిష కూడా రోల్ చేశారు, అనుష్క స్పెషల్ సాంగ్ చేసింది. సో ఈ మూవీ వచ్చేసి రేపు రిలీజ్ అవుతుంది. మనం డెఫినెట్లీ ఎవరైనా థియేటర్స్ లో మిస్ అయితే వాళ్ళైతే ఒకసారి వెళ్ళి జస్ట్ గివ్ ఏ ట్రై. ఖచ్చితంగా మీరు అప్పుడు మిస్ అయినా వెళ్ళి చూడండి. డెఫినెట్లీ మీరు వెళ్ళి చూసినాక ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది సినిమా, ఖచ్చితంగా చెప్పగలను. అది గైస్, ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం అండ్ మూవీ టాక్ కానీ మూవీకి సంబంధించిన ఏ కంటెంట్ కోసం డెఫినెట్లీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.